క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఎవరో నా గురించి పడనివారు, ఎవరో నా ఎదుగుదలని తట్టుకొని వారు నా జీవితాన్ని నాశనం చేయాలని గత 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. అంటే ఈ మాట్లాడుతున్నటువంటి బ్రదర్స్కి వాస్తవం ఏంటో తెలియదు. బ్రదర్, మీ అందరూ కూడా తెలుసుకోండి. బ్రదర్, మీ అందరికీ కూడా నేను ప్రేమతో రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు భద్రాద్రి కొత్తగూడెం రండి, లేదా మా విలేజ్ వెళ్దాం రండి. నేను ఎన్ని కష్టాలు పడ్డానో, తిండి లేక ఎక్కడెక్కడ పడుకున్నానో మీరు చూద్దురు రండి బ్రదర్. అక్కడ గ్రామ పెద్ద మనుషులతో మాట్లాడదాం, ఊరు పెద్ద మనుషులతో మాట్లాడదాం. రండి బ్రదర్, ఇది ట్రైబ్ ఏరియా. ఈ ల్యాండ్ కొన్న వెంటనే మా ఎదురుగున్నటువంటి చర్చి ఎదురుగున్నటువంటి ల్యాండ్ ఉంది కదా, ఈ ల్యాండ్ అమ్మాలని ప్రయత్నం చేస్తుంటే ఆయన నా దగ్గరికి వచ్చి నీ పేరు మీద నేను కొనుక్కుంటా అని చెప్పేసి అంటే, మాకు కొంతమంది ఆ సభ్యులందరూ అమ్మ వాళ్ళందరూ అన్నారు, మొన్ననే ఇది కొని మళ్ళీ వెంటనే నీ పేరు మీద అది కొంటే ప్రాబ్లం అవుతుంది, వద్దు అన్నారు. ఈ వీడియో ద్వారా క్రైస్తవ సమాజాన్ని మేలుకొల్పాలని నేను భావించి ఈ పోస్ట్ మీ దగ్గరికి తెస్తున్నాను. మీరు నా మాటలను ఎంతగానో విశ్వసిస్తారు. నేను చెప్పేది వాక్యానుసారంగా ఉంటుందని మీలో ఎక్కువ మంది భావిస్తారని నాకు తెలుసు. అనతి కాలంలోనే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కూడా మన ఛానల్కి రావటం జరిగింది. కారణం ఇదే. నా మాటల్లో నిజాయితీ మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. నా మాటలు యథార్థమైనవి అని నేను మాట్లాడేటప్పుడే మీకు అర్థమవుతుంది. అందువలన మీలో ఎక్కువ మంది నన్ను ప్రేమిస్తూ మన ఈ ఛానల్ని ఆదరిస్తున్నారు. అందుకుగాను ముందుగా నేను మనస్ఫూర్తిగా మీకు 2 చేతులెత్తి యేసుక్రీస్తు పేరిట మీకు శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మరి ఆ సోదరుడు ఈ మధ్య ఒక వీడియోని రిలీజ్ చేశారండి. దాన్ని ఇంకా ఒకరిద్దరు షేర్ చేసినట్టుగా ఉన్నారు. ఆ వీడియో బాగా వైరల్ అవుతూ ఉంది. దానిపైన నేను స్పందించాలి అనే భారం నాకు కలిగి ఉండింది కనుక ఆ అంశాలను మనం కాస్తంత లెంతీగా ఉన్నా కాస్తంత నిదానంగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఆ వీడియో ఏంటంటే, అమ్మ తేజ చేస్తున్నటువంటి మోసాలు, అమ్మ తేజ మోసాలు బట్టబయలు అని థంబ్నెయిల్ మీద ఉందండి, విజయ్ ప్రసాద్ రెడ్డి గారి పిక్చర్తో. కింద ట్యాగ్ లైన్ లేదా టైటిల్ ఏముందంటే, అమ్మ తేజ ఇలానే క్రైస్తవులను మోసం చేస్తున్నారు టైటిల్ పెట్టారండి. సో దీని మీద మనం ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు అన్న విషయాన్ని మనం నాకు తోచినంతలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసినంతలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పటివరకు క్రైస్తవ సమాజం అనేటువంటిది ఏకతాటి మీద వెళతా ఉందండి. అంటే భిన్నత్వంలో ఏకత్వం లాగా పెంటెకొస్తున్న ఫెలోషిప్ ఉన్న, బ్రదరన్ సహవాసం ఉన్న, లూథరన్ సంఘం అయినా, శాల్వేషన్ ఆర్మీ అయినా, ఆర్సీఎం అయినా, దేవదాసయ్య గారి బైబిల్ మిషన్ అయినా, ఏమండి ఇండిపెండెంట్ వర్కర్స్ అయినా, దాదాపుగా భిన్నత్వంలో ఏకత్వం కలిగి క్రైస్తవ్యం అనేటువంటిది నాకు తెలిసి ఇంతవరకు కొనసాగుతూ వస్తుంది. సరే, కొన్ని పాయింట్స్ కొంతమంది వ్యతిరేకిస్తారు. అయినా టోటల్గా ఏకతాటిపైనే నడుస్తున్న క్రైస్తవ్యాన్ని మనం చూస్తున్నాం ఇప్పటి వరకు. అయితే నా భయం ఏంటంటే, ఈ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు లాంటి వారు ఇలాంటి వాక్య సందేశాలను జనం మధ్యకు విడిచిపెట్టి
క్రైస్తవ సమాజాన్ని రెండు ముక్కలుగా చేస్తారేమో, క్రైస్తవ సమాజం త్వరలో రెండు ముక్కలైపోతుందేమో అన్న భయం నాకు కలుగుతుందండి. క్రైస్తవ్యంలో స్వస్థతలు ఉన్నాయి, జరుగుతున్నాయి అన్నది ఒక భావన. మరికొందరు వీటిని వ్యతిరేకిస్తూ అదంతా ట్రాష్ అండి, మోసం అండి, ఎవరు నమ్మకండి అని చెప్పేటువంటి భావన కొంతమంది కలిగి ఉన్నారు. ముఖ్యంగా ఈ అంశాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరంటే, స్వస్థతలను వ్యతిరేకించే బ్యాచ్ ఎవరంటే, నాకు తెలిసినంతలో ఎక్కువ పర్సెంట్ పిడి సుందరరావు గారి దగ్గర బైబిల్ నేర్చుకున్నటువంటి వారే ముఖ్యంగా వీటిని వ్యతిరేకిస్తారు. ముఖ్యంగా అయితే విపి రెడ్డి గారు విత్తనం అక్కడితే మీకు తెలుసు. ఆయన బైబిల్ బోధ, ఆయన నేర్చుకున్నటువంటి పునాది పిడి సుందరరావు గారి దగ్గరే. విపి రెడ్డి గారు పిడి సుందరరావు గారికి శిష్యుడే, ఎంత కాదన్నా. టోటల్గా వీళ్ళేంటంటే స్వస్థతలు లేవు, ఇప్పుడు అవి జరగవు, చేసేవన్నీ కూడా మోసాలే, పేరు పెట్టి పిలవడం అన్నది మోసమే మోసమే అంటూ 1కి 10 సార్లు వాళ్ళు వీడియోలు పోస్ట్ చేస్తూ ప్రజల్ని రెండు ముక్కలుగా చేసేస్తున్నాం అన్న స్పృహ కోల్పోయి వీటిని ఎక్కువగా ప్రజల్లోకి చూపిస్తున్నారండి. ఇది నాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. విపి రెడ్డి గారు, ఈ వీడియో మీరు కూడా చూస్తారు. నేను మీ మీద ఈ వీడియోని ద్వేషంతో మాట్లాడలేదండి. ఒక విధంగా మీ వలన క్రైస్తవ సంఘానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బట్టి బాధపడుతూ ఈ విషయాలు మాట్లాడుతున్నాను. పైగా ఇంకా వీళ్ళు ఏమనుకుంటారండి, క్రైస్తవ సంఘాన్ని మేము ఉద్ధరిస్తున్నాము, మేము చెప్పేది సత్యము, సత్యబోధ మాది, కనుక క్రైస్తవ్యానికి మేము మేలు చేస్తున్నాం అని అనుకుంటున్నారండి. అనుకుంటున్నారు కానీ దేవుని దృష్టిలో అది పాపము, దేవుని దృష్టిలో అది సరైన పద్ధతి కాదు, వాక్య విరుద్ధము అన్న విషయం వీళ్ళు గమనించలేకపోతున్నారు. మనకి హెబ్రీ పత్రికలో ఏం రాసి ఉంటుందండి, యేసుక్రీస్తు వారు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు, నిరంతరము ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు అని హెబ్రీ పత్రికలో చెప్పబడింది. ఓకే, మరి క్రీస్తు వారి కార్యములు మొదట కాలంలో జరిగితే ఇప్పుడు ఎందుకు జరగవు? లేదా మన తర్వాత జనరేషన్లు ఎందుకు జరగవు? కారణం ఏంటో స్పష్టంగా చెప్పగలగాలి. వీళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ లేదండి. దయ్యాలను వెళ్ళగొట్టే ఎక్స్పీరియన్స్ లేదు, స్వస్థత పడే ఎక్స్పీరియన్స్ లేదు, స్వస్థత ప్రార్థన చేయటం తెలియదు. వీళ్ళకి ఈ అనుభవం లేదు గనక కేవలం వాక్యం మీద పునాది కట్టుకున్నారు గనక వాక్యము వాక్యము అక్షరము అక్షరము వాక్యం ఇలాగుందా, అక్షరం ఇలాగుందా, అక్షరానుసారంగా జీవించాలి, అక్షరాన్ని తప్పు పట్టకూడదు, అక్షరానుసారమైనటువంటి జీవితాన్ని వీళ్ళు కొనసాగిస్తూ ముందుకెళ్తున్నారు. ఆత్మ జీవింపచేయును, అక్షరము చంపును. ఏమండో ఈ వాక్యాలు బాగానే తెలుసు మళ్ళీ వాళ్ళకి. కానీ వాళ్ళకి వాళ్ళే గుడ్డితనం ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇష్టమైన వాటిని ఏమన్నా ప్రకటిస్తారు, వాళ్ళు చేయలేని కార్యాలు, వాళ్ళ దగ్గర చేతగాని కార్యాలు, వాళ్ళకు అంతు చిక్కనవి అర్థం కాని వాటిని ఏమన్నా అవంతా ట్రాష్, వాటిని నమ్మొద్దు, ఇంకా పైపొచ్చి ప్రజలకు మేము ఏదో మేలు చేస్తున్నాం అన్నట్టుగా వీరు బిల్డప్ ఇస్తారు. రెడ్డి గారే కాదండి, ఇంకా కొంతమంది ఉన్నారు, ఒకరిద్దరు. సరే, ఇప్పుడు నేను వీలైతే ఆ వీడియో కూడా మీకు ప్లే చేసే ప్రయత్నం చేస్తానండి. కొన్ని మాటలు విందాం. దేవుణ్ణి నమ్మగలుగుతున్నాం, ఆయన్ని ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాం అని అంటున్నారు. ఎస్ఆర్ నగర్ నుంచి మరియమ్మ గారు వచ్చారు ఇక్కడికి. దయచేసి లేచి నిలబడండి. మరియమ్మ గారు ఎక్కడ లేచి నిలబడ్డారు? ముందుకు రండి. వేదిక మీదకి రాగలరా? దయచేసి వేదిక మీదకి రండి. ఆవిడ పేరు మరియమ్మ, హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చారు. ఆవిడకు మైక్ ఇవ్వండి, వేదిక మీదకి వస్తారు. డయాబెటీస్తో బాధపడుతున్న జీవన్ సహోదరుడు హైదరాబాద్ నుంచి వచ్చాడు.
దయచేసి వేదిక మీదకి రావాలి. జీవన్ గారు డయాబెటీస్తో బాధపడుతున్నారు. ఎక్కడున్నారు? రండి, వేదిక మీదకి రండి, నో ప్రాబ్లం. మీరు కూడా రండి, జీవన్ గారు కూడా రండి. రండి, వేదిక మీదకి రండి. రండి తల్లి, మైక్ ఇచ్చారు ఆవిడకి. రండి అమ్మ, ముందుకు రండి, పర్లేదు. అమ్మ మీ పేరు నిజంగానే మరి అమ్మ? రైట్, రండి రండి, పర్లేదు. మీకు నిజంగానే నేను చెప్పిన ప్రాబ్లం ఉందా? మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్ఆర్ నగర్ కరెక్టేనా? రైట్. మరి నేను ఎలా చెప్పగలిగాను ఈవిడ గురించి? నేను ఇప్పుడు సీన్ చేయొచ్చా? మైక్ దగ్గర పెట్టుకో. ఏమనుకున్నావు? సంవత్సరం నుంచి ప్రసాద్ రెడ్డి గారు సార్ ఎదురుగా చూడాలని ఎంతో ఆశ. అందుకని దేవుడు నీ పేరు నాకు బయలుపరిచాడు. అస్సలు కాదు. సో విషయం ఏంటంటే అమ్మా, ఇలాంటివి చాలా చీప్ ట్రిక్లు చేయొచ్చు. ఈ చీప్ ట్రిక్ ఎలా చేయొచ్చో చిన్న చెప్తాను వినండి. మీ పక్కనే నా మనిషి కూర్చుంటారు. దేవుడు నాకు ఎలా తెలిసిందంటే, ఈయన పక్కనే నా మనుషుల్ని ఇద్దరిని కూర్చోబెట్టా. మీ మధ్యలో కూడా అక్కడక్కడ కూర్చున్నారు మా వాళ్ళు. నాకు వాట్సాప్లో టక్ టక్ పంపించారు పైకి. మీతో మాట కలుపుతారు, నాకు పంపించేస్తారు. ఇది అమ్మతేజ అనేవాడు చేసే చీప్ ట్రిక్ కూడా ఇదే హరిహర కావాల కళాభవన్లో చేస్తాడు. ఇది చీప్ ట్రిక్. ఇది వాళ్ళకి దేవుడు బయలుపరచటాలు, దేవుడు చెప్పటాలు ఏమి ఉండవు. ఇప్పుడు మరి అమ్మ ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చావు, నువ్వు హైదరాబాద్లో ఉంటావు. ఎవరో జీవన్ అనే తమ్ముడు, నువ్వు డయాబెటీస్తో బాధపడుతున్నావు. తర్వాత యమున యోసఫ్ గూడ నుంచి వచ్చావు, నీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. యమున ఉన్నారా ఇక్కడ? లేచి నిలబడండి. యమున అదిగో రా తల్లి, కొంచెం ముందురా, ప్రార్థన చేస్తాను నీకోసం. కార్తీక్ హైత్ నగర్ నుంచి వచ్చాడు, బోన్ మ్యారో ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. కార్తీక్ ఎక్కడ? హైత్ నగర్ నుంచి వచ్చాడు. కార్తీక్ ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఉన్నాడా కార్తీక్? ఉంటే రా నాన్న, ప్రార్థన చేస్తాను నీకోసం. రా, నువ్వు రా తల్లి, పైకి రా. సో ఇలా ఎంతమందినైనా పిలవచ్చు నేను, అవునా? ఇప్పుడు నేను నీకు తెలుసా తల్లి? నేను తెలిసిలే, నువ్వు నాకు తెలుసా? సో ఇదే కదా అడుగుతారు. నేను ఎప్పుడైనా చూసి నేను నిన్ను ఎప్పుడైనా పిలిచారా? లేదు. నేను నీతో ఎప్పుడైనా మాట్లాడారా? లేదు. ఇలా మైక్ ఇలా ఇస్తారు మైక్. అమ్మ నేను నీతో ఎప్పుడైనా మాట్లాడానా? ఇలా అడుగుతారు. నువ్వేమంటావు అప్పుడు? చెప్పు, నిజం చెప్పు. నేను నీతో ఎప్పుడైనా మాట్లాడానా? లేదండి. నీకు నాకేమైనా పరిచయం ఉందా? లేదు. ఇదివరకు ఎప్పుడైనా కలిసావా? మరి నీ పేరు నాకు ఎలా తెలిసింది? వాట్సాప్ లో వచ్చింది. ఈ మాత్రం తెంగర పనికి అమ్మతేజ అనేవాడు పెద్ద హీరో, దొంగ. విజయప్రసాద్ రెడ్డి అనేవాడు అమ్మతేజ అనే వ్యక్తి గురించి ఇలా పబ్లిక్ లో మాట్లాడని అమ్మతేజకి చెప్పండి. ఒకవేళ నాది మోసం అని అంటే, నేనేమైనా మోసగాడిని అని అంటే, ఇదే వేదిక మీద మేమిద్దరం కూర్చుంటాం, నా ఎదురుగా చేయమనండి. అతనే కాదు, ఎవరైనా సరే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేసేవారు ఎవరైనా సరే చేయమనండి. చేయలేరు. కాబట్టి వీళ్ళ బలహీనతలను మనం క్యాష్ చేసుకోకూడదు, తప్పు. ఇప్పుడు మరియమ్మ గారు కానివ్వండి, తల్లి యమున కదా, తల్లి నీ పేరు యమున కదా, చెల్లెమ్మ యమున కానివ్వండి, వీళ్ళు ఏదో బాధలో ఉండి వస్తారు ఇక్కడికి. పక్కన మీరు వెళ్ళి కూర్చుంటారు ఏమి ఎరగనట్టు. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు అంటారు. నేను అలాగని అడిగారు. అప్పుడు బాధలో, అవునమ్మా మేము ఎక్కడి నుంచి వచ్చామమ్మా, నేను ఎక్కడి నుంచి వచ్చానమ్మా, అయ్యగారు చాలా అద్భుతాలు చేస్తారమ్మా. మొన్న చాలా గొప్ప స్వస్థతలు జరిగాయట, అద్భుతాలు జరిగాయట అయ్యగారి వల్ల. నీ పేరేంటమ్మా? నా పేరు మరియమ్మమ్మ. నీ పేరేంటి? నా పేరు యమునమ్మ. నేను మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నానమ్మా. నీ బాధ ఏంటమ్మా? నా బాధ డయాబెటీస్ అమ్మా. అలాగ మనం అన్ని ఓపెన్ గా మన సహోదరులతో ఏం చేస్తాం? చెప్పేసుకుంటాం. ప్రార్థన చేస్తారు నాస్తో. నువ్వు చెప్పిందల్లా టైప్ చేసేస్తుంటాడు, వాట్సాప్ లో పెట్టేస్తాడు. అయ్యగారు 4-5 చూసుకుంటాడు, ఏది సెట్ అయితే అక్కడ చీకటి. విన్నారు కదండి. ఇక్కడ
అమ్మ తేజానే ఈయన టార్గెట్ చేశాడు టోటల్గా. పైగా ఇలాగున చేసేవన్నీ కూడా నమ్మదగినటువంటివి కావు, ఇవన్నీ కూడా చీప్ ట్రిక్స్ వాడుతున్నారు. లేదు దయ్యాలని పడిపోతున్నారే, వారు మానసిక రోగులు. రెడ్డి గారు, మీరు చెప్పినటువంటి ఈ చీప్ ట్రిక్స్ అంటున్నారే, అవి మీ వరకే పరిమితం అండి. మీరే అలా చేశారు, అలా చేశానని జనానికి చెప్పారు. నాకు తెలిసి ఏ దైవజనుడు ఇలాంటి చీప్ ట్రిక్స్ అనేవి వాడడు. వాడినట్లుగా మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? ఇలా చేస్తారని మీకు తోచింది ఏదో ప్రజల ముందు చేసి చెప్పారు. ఏమంటే అందరూ అర్థం చేసుకోండి. ఏ పాస్టర్ గారైనా ఇలా చేశాడు అన్న సాక్ష్యాధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? స్వస్థత వరం కలిగిన దైవజనులు ఎవరైనా సరే, సాధారణంగా కొంతమంది ఉన్నారండి. నాకు తెలిసి ప్రముఖంగా ఈ విషయంలో పేరు పెట్టి పిలవడం కానీ, దయ్యాలను వెళ్ళగొట్టే విషయంలో ప్రముఖంగా నాకు తెలిసి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. పాపం ఆ పేరు మాత్రం ఈయన ఎత్తలేదు, కానీ ఇండైరెక్ట్గా అందరికీ తగిలొచ్చేటట్లుగా మాట్లాడాడు. ఇది వాస్తవం. తర్వాత నేను ఇంకా ఒకరిద్దరిని చూశానండి. వాళ్ళు కూడా ఇలాగే పేరు పెట్టి పిలిచి లేక దయ్యాలను వెళ్ళగొట్టే పని చేయటం అనేది నేను చూశాను. సరే, పూర్తిగా 100% చేసే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చేస్తున్నారు అని నేను చెప్పలేను, కానీ అయితే దాదాపుగా 90% దైవజనులు దేవుని కృప వలన, దేవుని శక్తి చేత, పరిశుద్ధాత్మ బలము చేత వాడబడి దయ్యాలను వెళ్ళగొడుతున్నారు, పేర్లు పెట్టి పిలుస్తున్నారు అని మనం నమ్మి తీరాలి. ఇది బైబిల్కి విరుద్ధమా? కానే కాదు. ఇప్పుడు నువ్వెవరో ఎరగనటువంటి వ్యక్తిని పేరు పెట్టి పిలవడం అన్నది ఎక్కడన్నా బైబిల్లో ఉందా అండి అని కొంతమంది ప్రశ్న ఇవ్వచ్చు. ఉందండి, సందర్భం ఉందండి. నతనయేలు అనే వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నతనయేలుతో మాట్లాడుతుంటే, అమ్మో నువ్వేంటయ్యా, అసలు నేను ఎవరో, నా ముక్కు మొహం నీకు తెలియదు, నీ ముక్కు మొహం నాకు తెలియదు, ఫస్ట్ సారి నీ దగ్గరికి తెచ్చాడు, ఏదో ఆంధ్రయ పేతురు పిలిస్తే ఏదో వచ్చాను నేను, నా పేరు నీకెలా తెలుసు, నేను నీకెలా తెలుసు అంటే, నీవు ఇప్పుడు కాదు అంతకుముందు ఇదిగో నువ్వు నా దగ్గరకు వచ్చే ముందు ఒక అంజూరపు చెట్టు దగ్గర కూర్చున్నావే, అది కూడా నాకు తెలుసు అని యేసుప్రభు చెప్పాడు. పేరు పెట్టి పిలిచాడు, పేరు పెట్టి సంబోధించాడు. యేసుప్రభు వారికి తెలుసు. అర్థమైందా? దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చూడాలి? పేరు పెట్టి పిలుస్తున్నారు అంటే దేవునికి తెలుసు. ఇంకొక మాట చెప్పమంటారా? జక్కయ్య ఎవరో తెలియకముందే మేడు చెట్టు దగ్గరకు యేసుప్రభు వచ్చి తల పైకెత్తి చూసి కొమ్మల్లో కూర్చున్న జక్కయ్య వైపు చూసి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్తాడు. మరి జక్కయ్య పేరు ఎట్లా తెలుసండి దీనికి? ఎస్, ఆయన దేవుడు కనుక దేవుడు తన ప్రవక్తలకు బయలుపరుస్తాడు. ఇది మనం నమ్మి తీరాలి. ఇది వాక్యానుసారమే. ఇప్పుడు కేవలము ఎవరైనా ఇట్లా చేశారండి, ఇట్లా మమ్మల్ని అడిగారండి, మా వివరాలు చెప్పామండి అన్నవాళ్ళు ఉంటే రండి, ముందుకు రండి, మాట్లాడండి వచ్చి. కేవలం విజయప్రసాద్ గారు చేసిన ట్రిక్ లాగా ఇన్ని సంవత్సరాల్లో ఏ దైవజనుడైనా మీ పక్కన ఎవరైనా చేరి ఇదిగో నా వివరాలు ఇట్లా సేకరించారండి, నన్ను అడిగారండి, ఆ తర్వాత నా పేరు పిలువబడిందండి, నేను వెళ్ళానండి అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఉన్నారా? చూపించండి, తీసుకొచ్చి నమ్ముదాం. లేదు కదా, అంటే అలా ఎవరో చేయట్లేదని అర్థం. విజయప్రసాద్ రెడ్డి గారు, నాకు తెలియక అడుగుతానండి, ఈ వాట్సాప్ ఎప్పుడు వచ్చిందండి? మొబైల్స్ ఎప్పుడు వచ్చినాయండి? ఈ మొబైల్స్ అనేటువంటివి, వాట్సాప్ అనేటువంటివి పద్ధతులు ఏదో ఒక 4-5 సంవత్సరాల క్రితం వాట్సాప్ వచ్చింది అనుకుందాం, లేదా ఒక 10-15 సంవత్సరాల క్రితం మొబైల్స్ వచ్చినాయి అనుకుందాం. ఓకే, మరి అంతకంటే ముందుగా పరిచర్య చేసినటువంటి దైవజనులు ఉన్నారే, ఒక 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం సేమ్ ఇలాగే పిలిచి దయ్యాలను వెళ్ళగొట్టి పేరు పెట్టి పిలిచి వాళ్ళని ఆదరించి వాళ్ళ రోగాలు ఏంటో తెలియచెప్పి, దినకర్ గారు కానీ ఇంకంతకంటే ముందున్నటువంటి వారు కానీ, యేసన్న గారి టైంలో కానీ ఇంకా కొంతమంది దైవజనులు ఇలాంటి కార్యాలు చేశారే. మరి వాళ్ళకేం వాట్సాప్లు లేవే? వాళ్ళు ఏదో జనవల మధ్యలో కూర్చొని గబగబా వాళ్ళ గురించి చేసి టైప్ చేసేస్తే పాస్టర్ గారికి అందడానికి. మరి దీనికి మీరు జవాబు ఏం చెప్తారు? మీరే చెప్పాలి, దానికి మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. టోటల్గా నేను చెప్పేది ఏంటంటే,
ఈ విషయాలు మీరు పబ్లిక్లోకి తేవటం చాలా తప్పు. ఒక విధంగా క్రైస్తవ్యాన్ని మీరు రెండు ముక్కలుగా చేయబోతున్నారు. ఏమో వాళ్ళు చేస్తారండి, ఇక ఏదో పోనీ దేవుడు వాళ్ళని వాడుకుంటున్నాళ్లే అనే భావనతో ఇప్పటి వరకు కొంతమంది ఉన్నారు. అర్థమైందా? కానీ ఇప్పుడు మీరు పదే పదే మీరు ఇట్లాంటి వీడియోలు పోస్టులు చేయటం వల్ల ఓహో వాళ్ళు చేసేది 100% తప్పేనన్నమాట, వాళ్ళు తప్పుటోళ్ళు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు, వాళ్ళ మన దగ్గరికి రానియకూడదు అనేటువంటి భావజాలం ఒక క్రైస్తవ తెగకు వచ్చేస్తుంది. వైషమ్యాలు పెరుగుతాయి, ఒకరినొకరు ద్వేషించుకుంటారు. మీకు తెలియట్లేదండి. మీరు పదే ఇలాంటివి వీడియోలు పోస్ట్ చేయటం ద్వారా క్రైస్తవ సమాజాన్ని మనం ఏకం చేయాలి, కానీ వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఏదో విభేదాలను పట్టుకొని, తారతమ్యాలను పట్టుకొని, సిద్ధాంతాలను పట్టుకొని క్రైస్తవ్యాన్ని ముక్క చెక్కలు చేయొద్దు దయచేసి. ఏమే కాదండి, ఎవరు అలాంటి పని చేయొద్దు. అయితే అదేంటండి మరి తప్పు చేస్తుంటే చూస్తా ఊరుకుందామా, తప్పు చేస్తుంటే చూస్తా ఊరుకోండి అని కూడా నేను చెప్పట్లేదు. అది 100% తప్పు అయినప్పుడు, క్రైస్తవ సంఘానికి అది హాని అయినప్పుడు, దేవుని వాక్యానికి అది పూర్తిగా భిన్నంగా వ్యతిరేకమైనప్పుడు ఖచ్చితంగా వాటిని ఖండిద్దాం, అందులో సందేహం లేదు. కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇలా చెప్పడం, నాకు తెలిసి మీలాంటి భావాజాలం కలిగిన వారు కనీసం ఒక 10%, మహా అయితే 20% ఉంటారు. దాదాపుగా 80% 90% స్వస్థతలున్నాయి, ప్రభు నేటికి కార్యాలు చేస్తున్నాడు, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగులు స్వస్థపడుతున్నారు అన్నది దాదాపుగా క్రైస్తవ్యంలో 80-90% నమ్ముతారు. అది అందాకెందుకండి, ఈ రోజుల్లో ముఖ్యంగా హిందూ సహోదరులు రక్షించబడ్డారు అంటే కేవలం కార్యాల ద్వారానే దాదాపుగా 90% రక్షించబడుతున్నారు. అంతే. ఆ దినాన అసలు కార్యాలే చేయకుండా వాక్యం ప్రకటించుకుంటూ వెళ్ళిపోవచ్చు కదండి పేతురు గారు కానీ పౌలు గారు కానీ. మరి దేవుడు ఎందుకు వాళ్ళని వాడుకొని కార్యాలు జరిగించాడు? అన్యజనులైనటువంటి వారు దేవుని వైపు తిరగాలంటే మనం ఏదో మాటలు చెప్తే తిరగరం, అక్కడ ఒక కార్యం జరగాలి. ఆ కార్యం వాళ్ళ హృదయంలో కార్యం చేస్తుంది. అప్పుడు వాళ్ళు రక్షించబడతారు, విశ్వసిస్తారు, ప్రభువులోకి వస్తారు. ఇది ఆది సంఘం నుంచి కూడా కొనసాగుతోంది, ఇది కొత్త ఏం కాదే. మీరెందుకు దీన్ని ఏదో ఒక వింతలాగా, ఎవరి మీదో పగబట్టినట్టుగా, మోసగాళ్ళు ఎందుకంటే ఇలాగా కారుకూతలు కోయటం తప్పు కదండి. ఏమండోయ్, ఆ అమ్మతేజ్ అంటే ఎవరో నాకు అసలు తెలియదండి. నేను ఈ మధ్య రీసెంట్గా ఏదో ఈ సందర్భంలో చూశాను, 1-2 వీడియోలకు, జస్ట్ 1 నిమిషం 6 నిమిషం. ఆయన ఏదో మళ్ళీ పాస్టర్ గారు వెనకేసుకొస్తున్నారు ఏంటబ్బా అని మీరు భావించకండి. ఆయన వెనకేసి రావటం కాదండి, ప్రవీణ్ గారిని వెనకేసుకు రావటం కాదండి, లేక ఇలాంటి స్వస్థత వరం కలిగిన వెనకేసి రావటం కాదండి. వాక్యానుసారంగా నేను మాట్లాడుతున్నాను, దీన్ని అర్థం చేసుకోవాలి. టోటల్గా విపి రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు చాలా బాధాకరమైనవి, క్రైస్తవ సమాజానికి హాని చేసేవి. అది కనుక ఇప్పుడేదో మొబైల్స్ వచ్చినాయి, మొబైల్స్ రాకముందు కూడా ఇలాంటి కార్యాలు జరగలేదా? జరిగినాయి. పోనీ మొబైల్స్ వచ్చాకైనా వాట్సాప్ ద్వారా పలానా వాళ్ళు నన్ను ఇట్లా అడిగారండి, నా సమాచారం సేకరించి పాస్టర్ గారికి చారేశారు అన్నది ఏదైనా మీరు నిరూపించగలరా? రెండో విషయం లేదు. మూడో విషయం, సరే ఈయనకు ఒంట్లో బాగోలేదు, ఏదో కిడ్నీలో వ్యాధి, పేరు పెట్టి పిలిచారు, ఊరి పేరు టైప్ చేసి వాట్సాప్లో పంపారు, మరి చేయి పెట్టగానే ఎందుకు పడిపోతున్నారండి? మీకు అర్థమైందా? అదే వ్యక్తి పలానా ఊరు, పలానా బాధించబడుతున్నావు, నీకు శోధనగా ఉంది రా అంటే వస్తున్నారు. సరే, వాళ్ళు సమాచారం పంపారు అనుకుందాం. తర్వాత దైవశక్తి కలిగిన వారు వారి మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు ఎందుకు పడిపోతున్నారు? వాళ్ళని విలవిలలాడించి దయ్యాలు ఎందుకు వెళ్ళిపోతున్నాయి? మరి దీనికి మీరేం జవాబు చెప్తారు? అదేమంటే మానసిక రోగులండి. అంటే మానసిక రోగులు కేవలం ప్రార్థన చేసినప్పుడే పడిపోతారా? మానసిక రోగులు అంటే వాళ్ళు ఇంటికాడ కూడా పడిపోవాలిగా, హాస్పిటల్లోనూ పడిపోవాలిగా, తరచుగా పడిపోవాలిగా. కేవలం ప్రార్థన చేసినప్పుడు ఎందుకు పడిపోతున్నారు? అది మీలో ఉన్న ఒక మానసిక రోగం పక్కన వాళ్ళకి మానసిక రోగం అనేలాగా మీకు ఫీల్ అవుతున్నారు. మీకుందండి ఒక మానసిక రోగం, ఆ పడిపోయిన వాళ్ళకి కాదు. మీ మానసిక రోగం ఏంటంటే దయ్యాలు లేవు, పిలిచేదంతా బూటకం నాటకం, ఇలాంటి మానసిక వైకల్యంతో మీరు బాధపడుతున్నారు. అందుకనే నిజంగానే దయ్యాలు పడిపోయి వాళ్ళు విడిచిపెట్టినప్పుడు వాళ్ళు విడుదల పొందుతున్నారు, వాళ్ళు సాక్ష్యాలు చెప్తున్నారు. అయ్యో ఇంతకుముందు ఇంత బాధలు పడేవాళ్ళం, ఇప్పుడు మేము రిలాక్స్ అయ్యామని చెప్తున్నారు. మరి వాటిని ఎట్లా కొట్టేస్తారు?
మానసిక రోగులైతే మిగిలిన తల్లిదండ్రులకు తెలియదా? పడిపోయిన వ్యక్తిని పక్కన పెట్టండి, ఆయన తీసుకొచ్చిన వాళ్ళకి తెలియదా ఈయనకి మానసిక రోగం ఉందని? వాళ్ళు ఎందుకు ధైర్యం చెప్తున్నారు? వాళ్ళు ఎందుకు హాస్పిటల్స్ నుంచి కూడా మంచి మంచి రిపోర్ట్స్ తెచ్చి ఇదిగో యేసయ్య మమ్మల్ని స్వస్థపరిచాడు ఎందుకు రిపోర్ట్స్ కూడా చూపిస్తున్నారు? ఏంటో మీ మాటలు. మీరు నమ్మకపోయినా పర్వాలేదండి, నమ్ముతున్నటువంటి వారి విశ్వాసాన్ని పాడు చేయబాకండి. టోటల్గా ప్రభు పనిని పాడు చేయబాకండి. ప్రభు సేవను కొనసాగనివ్వండి. ఓకే, అవి పూర్తి విరుద్ధంగా ఉంటే, ఎక్కడైనా సిద్ధాంతపరంగా దేవునికి విరోధంగా ఉంటే అప్పుడు మనం ఖండించాలి. కానీ ఏమండి, ఏదో స్వార్థంతో ఏదో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి నేను అనే భావనతో మీరు చేసే విధానం తప్ప ఇందులో ఎలాంటి సత్యం లేదండి. మీరు చెప్పిన మాటలో సత్యం లేదు, మీరు చేసిన పని కూడా చాలా మోసపూరితమైంది. అంతకుముందు కూడా ఏదో చూసినట్టున్నాం, థామస్ గారి దగ్గరికి అనుకుంటాను, ఏదో మీ మనుషులు పంపించారు. మీ మనుషులు పంపిస్తే అక్కడ ఏం కార్యం జరగలేదు అన్నట్టుగా అప్పుడు కూడా ఇట్లాగేదో క్రియేట్ చేసి ఏదో జనానికి చెప్పే ప్రయత్నం చేశారు. ఏమండి, ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, అడిగే వారికి ఫలం దయచేస్తాడని నమ్మవలేను కదా అని బైబిల్ చెప్తుంది. మరి నువ్వు పంపించినటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు అసలు నమ్మరు, వాళ్ళకి నమ్మకం లేదు, కేవలం పాస్టర్ గారిని టెస్ట్ చేయాలని వచ్చారు. అలాంటప్పుడు అసలు వాళ్ళ కార్యం ఎలా జరుగుతుంది? ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ చేసినా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని యేసు ప్రభు చెప్పాడు. అలాంటప్పుడు మీకు నమ్మకం లేదు, నమ్మకం లేని బ్యాచ్ని అక్కడ పంపించారు, ఏ కార్యం జరగదు. మరి మా వాళ్ళు వచ్చారండి, మా వాళ్ళ కార్యం ఏం జరగలేదే అని మీరు ఎట్లా మాట్లాడతారు? కాబట్టి మీ తప్పును మీరు తెలుసుకోండి. ఏమండి, దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చాడు సార్, నేను ఒప్పుకుంటాను. మంచి వాక్చాతుర్యం ఇచ్చాడు, నేను ఒప్పుకుంటాను. మీరు చక్కగా ప్రసంగించగలరు, నేను ఒప్పుకుంటాను. కానీ సిద్ధాంతపరంగా కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఖచ్చితంగా మేము విభేదించి తీరాల్సిందే. మేము విభేదించక తప్పటం లేదు, గుర్తుపెట్టుకోండి. కనుక ఒకసారి నా మాటలు ద్వేషపూరితంగా కాకుండా ఆలోచనాత్మకంగా ఆలోచించండి. విపి రెడ్డి గారు, వాస్తవం ఏంటన్నది మీకే అర్థమవుతుంది. ఈ మధ్య మీరు కాస్తంత డైవర్ట్ అవుతున్నారు, కాస్త చేంజ్ అయ్యారు అని నేను విన్నాను. చాలా సంతోషం. ఇది అదే ప్రయత్నం చేయండి. ఎక్కడున్నామో అదే ముసుగులో కాకుండా కాస్త ఆ ముసుగు తీసి బయట చూడండి, సత్యాన్ని పరిశీలించండి, వాస్తవాన్ని పరిశీలించండి. ఓకే, ఈ అంశం మీద స్వస్థతలు ఉన్నాయా లేదా అన్న అంశం మీద మీరు ఏదైనా పిలిస్తే మీతో కూర్చొని చర్చించడానికి నేను సిద్ధం. అంటే మీకంటే నేను జ్ఞానిని అని నేను అనుకోవట్లేదండి, కానీ ఈ అంశం మీద మీకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ నేను చేశాను. నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేశాను, బాల్యం నుంచి నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అర్థమైందా? సో కనుక దీన్ని నేను 100% విశ్వసిస్తున్నాను. ఈ విషయంలో మీది తప్పు అని నిరూపించడానికి బైబిల్ పూర్వకంగా నేను సిద్ధం. మీరు సిద్ధమైతే నాకు ఫోన్ చేయండి, మనం ప్రేమపూర్వకంగా చర్చించుకుందాం ఈ అంశం మీద, వాక్యం ప్రామాణికంగా పెట్టుకుందాం. సరేనా? థ్యాంక్ యూ. రైట్ అండి. మరి మీరంతా విన్నారు కదా, మీ అభిప్రాయాలు ఏంటి అన్నది వ్రాయండి. మీరు స్వార్థపూరితంగా ఎవరు కామెంట్ రాయొద్దు. వాక్యాన్ని ప్రమాణంగా పెట్టుకొని, వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని కామెంట్లు వ్రాయండి. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.